అమ్మో, కదలకుండా నిల్చో. అలాగే అమ్మా. మేకప్ అంతా అయిపోయిందమ్మో. నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. అబ్బా, అమ్మో ఎంత అందంగా ఉందో. చాలా బాగా మేకప్ చేశారు వదినా. నా దిష్టే తగిలేటట్టుంది పిల్లకి. అవునా వదినా? చాలా థ్యాంక్స్. ఇంతకీ మీరు భోంచేశారా వదినా? ఆ తినేసాం వదినా. వంటలన్నీ బాగున్నాయా వదినా? వంటలన్నీ సూపర్గా ఉన్నాయనుకో. మటన్ బిర్యానీ అయితే అదిరిపోయింది. ఎలా చేశారు వదినా? అది ఎలా చేశానంటే,
అబ్బా, ఇక్కడ ఫోటో పోర్ట్రేట్ కూడా పెట్టారు. ఎంత బాగుందో. ఇక్కడ కానీ ఫొటోస్ తీసుకుని ఇన్స్టాలో ఫేస్బుక్లో షేర్ చేయాలి. నా ఫోటోలకి లైక్ల మీద లైక్లు పడతాయి. ఈ యాంగిల్లో ఫోటో తీసుకుంటా. పోర్ట్రేట్ లోపల కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకుంటా. నా ఫ్రెండ్స్ అందరూ నా ఫోటోలు చూసుకుని కుళ్ళుకోవాలి. ఇదేంటి? అబ్బో, వచ్చిన గెస్టులు ఫోటోలు తీసుకోవడానికి కూడా మా బావ ఏర్పాట్లు చేశాడు. ఎంత పిసినగొట్టాడు. కానీ కూతురు ఓనీల్ ఫంక్షన్ అన్నప్పటికీ డబ్బులన్నీ తెగ ఖర్చు పెట్టినట్టున్నాడు. ఈ స్పెట్స్ పెట్టుకుంటే అచ్చం నేను సుడిగాలి సుధీర్లా ఉంటాను. నాకు కూడా రష్మి లాంటి గుండ దొరికిస్తే బాగుండు. అందరిలా కాకుండా వెరైటీగా తీసుకుందాం. అలా దూరిపోతా. పోలమ్మో, ఇరుక్కుపోయాను. వద్దులే, మనకి బయటే ఫోటో తీసుకుంటా. ఒరే అల్లుడు, ఇప్పుడు ఫోటో తీరా. ఒరే బాగా తీరోయ్. నా ఫోటో ఎంత బాగా రావాలంటే గుంటలందరూ నన్నే పెళ్లి చేసుకుంటా అని లైన్లో నిల్చోవాలా. ఓకే మామయ్య. వచ్చేసిందిరా బాబోయ్, వచ్చేసింది. భలే బాగున్నావురా సుబ్బు. చేతిలో కర్ర, ముందుకో గొడ్డే తక్కువ. లేకపోతే మంచి కలెక్షన్ వచ్చును. ఈ కళ్ళజోడు ఎట్టుకుంటే నేను ఇంకా అందంగా ఉన్నానని నీకు కుళ్ళే ముసల్దానా. ఏదమ్మా ఈ క్రాస్ లో నిలబడండి అమ్మా. చెయ్యి కొంచెం తిప్పమ్మా, కొంచెం. వెరీ గుడ్. అదే అదే అలాగేనమ్మా. అదే అదే అటు తిరగండమ్మా, కొంచెం అటు తిరగండమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, పర్ఫెక్ట్. ఇప్పుడు తీరా అల్లుడు. అనవసరంగా ఈ ఊర్లో ఉన్నాను కానీ ఏ ముంబై వెళ్ళుంటే పెద్ద హీరోని అయిపోయిండేవాడిని. పోలే, అదిరి పోలే. అరే రమ్య, బాగున్నావా? బాగున్నామక్క. రండి రండి, లోపలికి వెళ్ళి కూర్చోండి. సరే సరే. ఏవండి, గెస్టులందరూ వచ్చేస్తున్నారు. అత్తయ్య ఇంకా రాలేదేంటి? నేను అదే చూస్తున్నా దీపా. మీ అమ్మాయి ట్రో అంత సీరియస్ చూస్తుంది నా వైపు. ఈరోజు కూడా వదలదా ఏంటి? దొరికితే సితగొట్టేసేలా చూస్తుంది. ఏంట్రా సుబ్బు, ఇంత లేటు? ఇక్కడ చాలా పనులు ఉంటాయని తెలుసు కదా. నువ్వు అక్కడ ఫోటోలు దిగుతూ కూర్చుంటే ఎలా అవుతుంది? సర్లే, లోపలికి తగలడు ముందు. మీ అమ్మకి నేనంటే చాలా అభిమానం రా అల్లుడు. చూడు ఎంత ముద్దుగా తిడుతుందో. అయినా మా మిడిల్ క్లాస్ ప్రేమలు నీకు అర్థం కావలేరా. రండి రండి, లాస్య గారు, మీ ఆయన రాలేదండి? వచ్చారు దీపా, కార్ పార్కింగ్ చేస్తున్నారు. అబ్బబ్బబ్బా, ఫంక్షన్ హాల్ ఎంత బాగా డెకరేట్ చేశారు. మొన్న హల్దీ ఫంక్షన్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు కదా.
చాలా థ్యాంక్స్ లాస్య వదిన. లోపలికి వెళ్ళి కూర్చోండి. సరే దీపా. అమ్మయ్యా, అత్తయ్య వచ్చేస్తున్నారు. ఏంటత్తయ్య రావటానికి ఇంత లేటా? నువ్వు రెడీ అయితే సరిపోతుందా? నేను రెడీ అవ్వద్దు? సరేలేండి, లోపలికి వెళ్ళి కూర్చోండి. సరే సరే. ఏమిటే రమ్య, ఎలా ఉన్నావు? కొత్తగా పెళ్ళయింది కదా, బాగుంటావులే. మీ ఆయన ఏమిటే మొక్కమైనా తిప్పడు? నీ పర్మిషన్ కావాలా ఏమిటి? అదేం లేదు బామ్మగారు. నా బంగారు తల్లి, ఎంత చక్కగా ఉన్నావే ఈరోజు. ఎవరి దృష్టి పడకూడదు నా చిట్టి తల్లి మీద. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఊళ్ళో వాళ్ళ దృష్టి, అశుభగాడి దృష్టి, ఎవరి దృష్టి పడకూడదు. అరే అబ్బాయి, నా మనవరాలకి నాకు మంచి ఫోటో తీరా. అలాగేనమ్మా. ఏమిటే దీప, అమ్ము ఓని ఫంక్షనే ఇంత బాగా చేస్తున్నారు, ఇంకా తన పెళ్ళైతే ఇంకెంత బాగా చేస్తారో. పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది చిన్నత్తయ్య. అప్పుడు ఎలా జరిగితే అలా చేస్తాం. ముందు మీరు అమ్ములకు బొట్టు పెట్టి అక్షంతలేసి ఆశీర్వదించండి అత్తయ్య. అక్క చూడక్క, నా మ్యాన్ కోళ్ళు హాఫ్ శారీ ఫంక్షన్కి ఎంత పెద్ద గిఫ్ట్ పట్టుకొచ్చాను. ఈ సుబ్బు అంటే మామూలుగా ఉండదు. ఇది మన ఇంట్లో ఫంక్షన్ రా సుబ్బు. నువ్వు స్పెషల్గా గిఫ్ట్ తేవాలా ఏంటి? నువ్వు దగ్గరుండి అన్ని పనులు చూసుకో. అదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. మా సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల మేము ఈ ఓణీల ఫంక్షన్ వీడియో చేసాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అని అనుకుంటున్నాం. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ నుండి మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.